ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, గౌరవిద్దాం, అవకాశాలు ఇద్దాం, అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు చేద్దాం. మన కడుపున పుట్టిన బిడ్డల్లాగా వాళ్ళ బిడ్డల్లాగా సాదుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయిలో యునిసెఫ్ వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక సోదరులాగా ఎన్జిఓలు పనిచేస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాయి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో అవి మతాల జోలికి నేను వెళ్ళను, కానీ మతాలన్నీ ఆడపిల్లల్ని చిన్న చూపే చూస్తూ ఉన్నాయి. నేను ఇక మళ్ళీ అటు జోలికి పోయి కెలగటం నాకు ఇష్టం లేదు. నేనేం చెప్తున్నానంటే, ఆడపిల్లలకి సమాన అవకాశాలు కల్పించండి, సమాన అవకాశాల సమాజం కోసం. సో కడుపులోని ఆడపిల్లలను చంపేస్తూ ఉన్నారు. కడుపులోని ఆడపిల్లలు చంపేసే వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టాలి. అదేవిధంగా పుట్టిన తర్వాత నాయనమ్మ, అమ్మమ్మలు 10 రోజులు కాదు, నెల 6 నెలలైనా చూడట్లేదు. మగపిల్లలు ఎక్కువ సమానం, ఆడపిల్లలు తక్కువ సమానం. మగాడంటే ఇట్లా గుండీలు ఎగరేసుకుని తిరగొచ్చట, ఆడపిల్లలు అట్లా కాదు. ఆడపిల్ల ఏడపిల్ల కాదట, అత్తగారింటికి వెళ్ళే పిల్లట. పుత్రుడు పున్నామ నరకాల నుంచి తప్పిస్తాడట. చచ్చిపోయిన తర్వాత తప్పిస్తాడో లేదో, బతుకున్నప్పుడు చూడట్లేదు కొడుకులు చూసుకోండి. సో అందుకోసం ఆడపిల్లైనా మగపిల్లైనా దేవుడిచ్చినటువంటి దీవెనలుగా ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ మీద ఉంది. ముఖ్యంగా అమ్మమ్మ, నాయనమ్మ, ఈ ముసల బ్యాచ్లు ముఖ్యంగా ఆడపిల్లని మరింత వివక్షకు గురి చేస్తున్నటువంటి కల్చర్ ఏదైతే ఉందో, ఈ ముసల కల్చర్ని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాల్లో ఒకేలే, కానీ ఆడపిల్లని అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం అయితే లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందుకోసమే ఆడపిల్ల పుట్టగానే భ్రూణహత్యలు, కడుపులో ఉండంగానే కడుపులో ఆడపిల్లని భ్రూణహత్యలు చేస్తారు. పుట్టిన తర్వాత చిన్నచూపు. బడికి పంపించేటప్పుడు నేను చాలామంది చూస్తున్నాను, అక్క కానీ చెల్లెలు కానీ, వాడికంటే ముందు పుట్టిన అక్క కానీ వాడికంటే వెనక పుట్టిన చెల్లెలు కానీ, వాడినేమో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో వేస్తూ ఉన్నారు, ఆడపిల్లగాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో పడేస్తూ ఉన్నారు. ఇక స్కూల్ అందుబాటు లేకపోతే బడి మానిపించి కూలికి పంపిస్తూ ఉన్నారు. వివక్ష లేదని అంటా ఉన్నారు, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎడ్యుకేషనే కాదు, ఇట్లా చూసుకున్నప్పుడు ఇక మళ్ళీ ఆడ నుంచి బయలుదేరిన తర్వాత వాడు మొదలు పెడతాడు. 5వ తరగతి దాటిన కాడ నుంచి ఈ మగరాజ్యంలో లవ్లని, యాసిడ్ దాడులని ఆడపిల్లని చేస్తూ ఉంటారు. ఇన్ని అరిష్టాలు, ఇన్ని దరిద్రాలు దాటుకుంటూ బయటకు వస్తే, లవ్లు గివ్లు అన్నీ దాటుకొని పిల్లలు వాళ్ళ స్టేజ్కి వాళ్ళకి వెళ్ళినప్పుడు, ఇంకా నెక్స్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయాలా వద్దనేది. ఉద్యోగం పురుష లక్షణం అంట, ఆడపిల్లల లక్షణం కాదనేటువంటి ఒక కల్చర్ ఒకటి దాన్ని తీసుకొచ్చారు. పితృస్వామ్య వ్యవస్థ లక్షణాలు ఇవన్నీ. దాని తర్వాత ఆడపిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు, పెళ్ళికి సంబంధించి మగవాడు చేసుకుంటే లవ్ మ్యారేజ్, ఆడ మగాడు రాబోజీ. ఆడపిల్ల చేసుకుంటే అది బరి తెగించిందిరా. సో అయిన తర్వాత ఉద్యోగం, ఇవన్నీ కర్మగాలి, అన్ని దరిద్రాలని దాటుకుంటూ బయటకు వచ్చిన తర్వాత సమాన పనికి సమాన వేతనం ఉండాలిగా. మగాళ్ళకి 1 లక్ష నుంచి 2 లక్షలు ఇస్తారు. ఆడపిల్లలు అదే జాబ్ చేస్తే యువతలకు సంబంధించి అందులో 30,000 50,000 పడిట్లేదు. సమాన పనికి సమాన వేతనం అందుకోసం న్యూ లక్ష ఆర్గనైజేషన్ అంటా ఉంది, న్యూ లక్ష స్వచ్ఛంద సంస్థ కూడా అంటా ఉంది. ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకెళ్ళాలా. సమాన అవకాశాల సమాజం కోసం న్యూ లక్ష ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. సో సోదరులారా, సోదరీమణులారా, సో ఆడపిల్ల పుట్టడం అంటే ఏదో పోయిన జన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి. ఆడపిల్ల పుట్టగానేనట కడుపులో కాదు, గుండెల్లో డక్కున అనదట. ఎందుకంటే పెళ్లి చేయాలట. మగపిల్లగాడైతే ఇదినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవడు ప్రేమిస్తారు మరి? మగపిల్లగాడు ప్రేమించడు, వీడి పత్తి ఇస్తారు. ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? వీడు చేసుకుంటే ఓకేనా? ఇట్లా తయారయ్యారు. పెళ్లి చేయాలంటే వీడు చేయాలి. కట్నం అంట. ఉన్న స్థాయిలు పెట్టుకుంటారా? 365 రోజులు కష్టపడి సత్తుంటారు కదా, ఎవరికొన్న వాళ్ళకి ఇవ్వాలి. మీరేమన్నా అమృతం దాకా వచ్చారా? తల్లిదండ్రులు 1000 ఏళ్ళు బతుకుతారా, 1,00,000 సంవత్సరాలు బతుకుతారా? 100 సంవత్సరాలు బతుకుతారా అంటున్నాను నేను. బతకలేరు కదా. మీకెందుకు? మీ తర్వాత తరాలకి ఇచ్చిపోండి. మీ ముందు తరాలు మీరు ఎట్లా అనుకుంటే, నేను ఆడవాళ్ళే చెప్తున్నా, మీ ముందు తరాలు మీరు ఎట్లా అనుకుంటే మీరు ఉండేవాళ్ళ.
ఈ మగవాళ్ళకి వాడికి లవరు పెళ్ళం కావాలి, కానీ అమ్మొద్దు, అక్కొద్దు, చెల్లెలొద్దు, రాఖీ కట్టడానికి చెల్లెలొద్దు, ప్రేమించడానికి గర్ల్ ఫ్రెండ్ వద్దు, లవర్ వద్దు, కాపురం చేయడానికి పెళ్ళవద్దు. ఇవన్నీ కావాలి, కానీ వీడికి బడికి ఆడపిల్ల మాత్రం వాడి కడుపును పుడితే మాత్రం సహించాడు. ఇదేం కల్చర్ రాదు. దుర్మార్గులారా, మీరు ఖచ్చితంగా నరకానికే పోతారు, నేను చెప్తున్నాను కదా. మీకేమైనా డౌట్ ఉందేమో, నాకైతే స్పష్టత ఉంది. ఇట్లాంటి మైండ్ సెట్స్ అన్నీ నరకంలోనే ఉంటారు మీరు. ఇక్కడ శిక్షలు పడతాయో కానీ ఖచ్చితంగా మీరు నరకంలో శిక్షలు అనుభవిస్తారు. కొన్ని కులాలు ఇలా ఆడపిల్లలు అనగానే చంపించేటువంటి కథ నడుస్తూ ఉంది. అనేక మెడికల్లో ఉన్నటువంటి వివిధ విభాగాలు ఆడపిల్లని కడుపులో చంపేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలాగా చేస్తారు. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు దుష్టుల పట్ల అప్రమత్తంగానే ఉండాలి. అందుకు మహిళా సంఘాలు పనిచేసినా చేయకపోయినా వాళ్ళకి మనం ఏం చెప్పలేకపోతాం. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, ఆ డైలాగుల్లోనే గడిపేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల వెనకబాటుతనానికి ముందుకు తీసుకురావడం కోసం రాజా రామ్మోహన్ రాయ్ సతీసాగం నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు. భర్త చనిపోతే బతికున్న ఆడబిడ్డల్ని, యువతుల్ని తీసుకెళ్లి చితిలో వేసేటువంటి కల్చర్కి రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఇండియాలోనే చట్టాలు తీసుకొచ్చాడు. అదేవిధంగా గురిజాడ కూడా చేశాడు అనుకోండి. గురిజాడ కన్యాశుల్కం, ఇలా మగవాళ్ళు కట్నం ఎన్నికలు ఆడపిల్ల కన్యాశుల్కం ఇవ్వకూడదని రాశాడు. ఆయన కర్తవ్యం చేశాడు మహానుభావులు. కనుకూరు వీరేశలింగం ముసలికి ఇచ్చి పెళ్లి చేస్తే 15 ఏళ్ళ దాకా ముందే పాడు చేస్తే వితంతు పునర్వివాహ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇలా అనేక చట్టాలు చేసుకుంటూ వచ్చారు మహానుభావులు. సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన అనేక ఆటంకాలు, అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా పితృస్వామ్య వ్యవస్థలోనే ఆడపిల్ల తక్కువ అనేది చూపిస్తూ ఉన్నారు. మత గ్రంథాలు, ఆచార వ్యవహారాలు ఆడపిల్లని తక్కువగానే, చిన్నచూపుగానే చూస్తున్నాయి. మగపిల్లలు ఎక్కువ సమానం, ఆడపిల్ల తక్కువ సమానం అనేటువంటి కల్చర్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో వీటిని అధిగమించి ముఖ్యంగా నేను ఆడపిల్లకి 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. 1 చదువుకోండి, 2 చదువుకోండి, 3 చదువుకోండి. చదువుకోవటమే మీకు ఏకైక మార్గం. చదువు సంధ్య రానటువంటి, చదువు అవ్వనటువంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, చేతి వృత్తులు చాలా ఉన్నాయి. అవి నేర్చుకోండి. జీవితంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. భర్త మిమ్మల్ని సాధకానికి అని కాకుండా మైండ్లో మీరే భర్తను సాధే, కుటుంబాన్ని సాధేటువంటి ఒక ఆర్థిక విధానాన్ని, సాధికారతకి అడుగులు వేయండి. అమ్మ సావిత్రిబాయి పూలే వేసినటువంటి బాటని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకోవటం కోసం బ్రిటిష్ రూల్లోనే, బ్రిటిష్ ఇండియాలోనే ఆమె బాల్యవివాహం చేసుకున్నటువంటి అమ్మ సావిత్రిబాయి పూలే మనం జాతీయ మహిళా టీచర్స్ డేగా జరుపుకుంటా ఉన్నాం. సో ఈ క్రమంలోనే ఈ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, అమ్మ సావిత్రిబాయి పూలే ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని ఆడపిల్లలంతా చదువుకునే ప్రయత్నం 100% చదువు అబ్బని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోండి. మిషన్ నేర్చుకుంటారా, ఎంబ్రాయిడరీ నేర్చుకుంటారా, కుట్లు అల్లికలు నేర్చుకుంటారా, లేకపోతే బ్యూటీ పార్లర్ నేర్చుకుంటారా, చాలా ఉన్నాయి వృత్తులు. కూటి కోసం కోటి విద్యలు అంటారుగా. మీకు ₹1 ఇచ్చే ఆదాయం వచ్చేటువంటి మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. ఆత్మగౌరవంతోనే, ఆత్మవిశ్వాసంతో బ్రతికే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో ముఖ్యంగా మహిళలకు సంబంధించి డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎవడు జ్యువెలరీ ఇప్పిస్తున్నట్టేనో, జొత బట్టలు ఇప్పిస్తున్నట్టేనో, 3 నెలలకు ఒకసారి జొత బట్టలు ఇప్పించేట లవ్ అట చెప్తా ఉన్నారు. వాడు చెప్తా ఉన్నాడు దాన్ని ఎట్లా పడేసేవారు, ఆడు ఎట్లా మెయింటైన్ చేస్తాడు. వాడికి ఆల్రెడీ ఒక పిల్ల ఉంది, ఆడ ఇంకొకటి ఊరిపోతే ఒకటి ఉంటుంది, మళ్ళీ ఏడంట. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? బట్టలు ఇప్పిస్తే, బిర్యానీ పెట్టిస్తే, జొమాటో, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పంపిస్తాడట, ఫ్యాన్సీ ఐటమ్స్ రాసి మనండి తాళి కట్టించుకొని ఆడపిల్లలు కూడా, నేను అసలు అన్ని మగవాళ్ళ తప్పులు అంటలా, 100% మగవాళ్ళ తప్పులు ఉన్నాయి. ఆడపిల్లలు కూడా 10% తప్పులు ఉన్నాయి. సో ఎటెంటైలాగా రెండో వైపు కూడా చెప్పుకొస్తున్నాను. వాడు డబ్బులు ఉన్నోడైతే వాడు ఎంత ఎదవైనా ఓకేనా. అందుకోసం ఆడపిల్లలు కూడా రియలైజ్ కావాలి. చిన్నపిల్లలకి సంబంధించి చెప్పట్లా, యువతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి అంశాలు చెప్తున్నాను. చిన్నపిల్లలు అంటే వాడు తెలియతనం ఉంటుంది కదా. సో అందుకోసం ఆడపిల్లలు కూడా వాడు వీడియో పెడతారని కాదు, మొగుడుతో సహా పెడతారనేది కాదు, తండ్రికే మీరు డబ్బులు ఇవ్వండి, భర్తకి మీరు డబ్బులు ఇవ్వండి, కొడుకు మీరు డబ్బులు ఇవ్వండి. ఆ విధంగా మైండ్ సెట్స్ని డెవలప్ చేసుకొని అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ విధంగా ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆవుకు అడుగులేయండి. పని చేసుకొని సంపాదించండి. ఎవరికి 2వ భార్యలాగో 3వ భార్యలాగో ఉంచుకున్న దానిలాగో జీవితాన్ని నుంచి తీసేయండి. మీ జీవితకాలంలో అట్లాంటి మాటలు వినపడకూడదు మీ జీవితాలకు సంబంధించి. వీలుంటే మీ ప్రిన్సెస్లో ఆ వైపుగా మహిళా సాధికారత జరగాలి. బాగా చదువుకోండి. చదువు వచ్చి ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఏదో ఒకటి చేయండి. మీ చేతనైన ఉద్యోగం చేయండి. అది సాధ్యం కానప్పుడు మీరు ఖచ్చితంగా
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళండి. ఎప్పటికైనా నేను చెప్పినటువంటి చేతి వృత్తులు కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. ఆ విధంగా రూపాయి సంపాదన వచ్చే కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం చేయండి. కోటి కోసం కోటి విద్యలని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ రేపు మానవ అక్రమ రవాణా జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్. అందులో గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ ప్రధానంగా జరుగుతూ ఉంది. సో దీన్ని ఖచ్చితంగా ఎక్కడ పోతున్నారనేది మనకు అంతు చెప్పుకుండా ఉన్నది ఇలా ప్రధానంగా. సో ఇందులో ప్రధానంగా ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, డైరెక్ట్గా ఎక్కడ కేసులు నమోదు కావు. నువ్వు ఉన్న అందానికి ఇక్కడ కాదు ఉండాల్సింది, ఫిలిం ఇండస్ట్రీలోనే తీసిపోతారు ఈ బ్యాచ్నంతా. వెనకబడిన ప్రాంతాల్లో, పేదరికమైన ప్రాంతాల్లో తీసుకెళ్ళి టీవీ సీరియలు, లేకపోతే హీరోయిన్, లేకపోతే ఇంకేదో క్యారెక్టరు, నువ్వు లక్షాధికారి కోటేశ్వరితో తీసిపోతే అక్కడే ఉండవు. అమ్మేస్తా ఉన్నారు ఆడపిల్లల్ని. అవి ఎప్పుడన్నా కేసులు దొరికినప్పుడు ఎన్జిఓలు పట్టుకొని వాళ్ళని రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ చరిత్ర చెప్తుంటే తెలుస్తూ ఉంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ప్రాస్టిట్యూట్ కూపాల్లో పడిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గర్ల్ చైల్డ్ అక్రమ రవాణా, ఉమెన్ అక్రమ రవాణా, యువతుల అక్రమ రవాణా ఆ వైపుగా వెళుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా అందుకోసం నేను మొదటి నుంచి ఆడపిల్లని చదువుకో అని చెప్తున్నాను. సావిత్రిబాయి పూలే దగ్గర నుంచి నా దాకా, నా భవిష్యత్ తరాలు కూడా అట్లా ఆ మాటే చెప్తాయని భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఏదైనా పని చేసుకొని బతకగలిగేటువంటి ఉపాధి మార్గాలు అనుకోండి. చదువుకుంటే చదువు అవ్వలేదనుకోండి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేర్చుకొని ముందుకెళ్ళమని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ వైపుగా మా న్యూ లక్ష ఆర్గనైజేషన్ నుంచి మీ నోటీస్కి మీ దృష్టికి తీసుకొస్తాను, మా ఆడబిడ్డలకి, ఆడపడుచులందరికీ కూడా. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో కొన్ని కులాల్లో 1000 మంది మగపిల్లలు ఉంటే 500 మంది ఆడపిల్లలు ఉన్నారు. కొన్ని కులాల్లో 600-700 మంది ఉంటే ఉండొచ్చు. భారతదేశంలో 950 ఉన్నారు 1000కి. కొన్ని లేటెస్ట్ లెక్కలు చూస్తే కొన్ని రాష్ట్రాల్లో 995 ఉన్నట్టున్నారు. అది 1-2 రాష్ట్రాల్లో 1000 మంది మగపిల్లలకి 1050 మంది ఆడపిల్లలు ఉన్నట్టుగా ఎక్కడ గతంలో చదివినా లేటెస్ట్ డేటాస్ దొరకట్లేదు. సో సైన్స్ ప్రకారం, మోడర్న్ సైన్స్ ప్రకారం ఏం చెప్తుంది, 1000 మంది మగపిల్లలు పుడితే 1050 మంది ఆడపిల్లలు పుట్టాలి. మరి మిగిలిన ఆడపిల్లలు అంతా ఎక్కడ పోతున్నారు? చంపేస్తూ ఉన్నారు కడుపులోనే. సో దీన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అమ్మమ్మ నాయనమ్మ కల్చరు, ఛాందస్వాదాలని మైండ్ నుంచి సో తీసేయాలి. ఖచ్చితంగా అలాంటి విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కూడా ఆడపిల్లలకు సంబంధించి కొంచెం సిన్సియర్గా కష్టపడి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తీసుకునే ఏటేబోటే నిర్ణయాలకి మీరు ఏదో లవ్ చేస్తే మీ చుట్టాలలో ఆడపిల్లలందరూ చదువులన్నీ ఆగిపోతూ ఉన్నాయి. సో అందుకోసం కమిట్మెంట్తో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. మీ టీచర్స్ వచ్చి డిస్కస్ చేయండి, మీ అమ్మతో నాన్నతో డిస్కస్ చేయండి, మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఆ విధంగా మీ కెరీర్ని రూపుదిద్దుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా బాలికా సాధికారిత అంటే చదువుకోవటం అని భావిస్తున్నాను. చదువు అబ్బనటువంటి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళండి. సో దాంతోపాటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం అంటే మహిళలందరూ కాళ్ళు లేనోళ్ళు, దివ్యాంగులు, వికలాంగులు నేను అంటలేదు. ఆర్థిక సాధికారిత, ఆత్మగౌరవ సాధికారిత వైపు అడుగులు పడాలి. అందుకు చదువు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదో చేసుకుంటూ ముందుకెళ్తే మార్గం అని చెప్పేసి మీరు ఏ రంగంలో పనిచేసినా ఖచ్చితంగా ఆ రంగాల్లో రాణించాలని ఆయన కోరుకుంటూ న్యూ లక్ష ఆర్గనైజేషన్ తరఫున అందుకోసం ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, పెరగనిద్దాం, గౌరవిద్దాం, అవకాశాలు ఇద్దాం, ఆస్తిలో కూడా ఓటేద్దాం తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.